ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా కర్నూలు నగరంలోన నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. మరి నిరసన ప్రదర్శనకి ప్రధాన కారణం ఒకటే, దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి నేషనల్ వైడ్ గా నిర్వహించినటువంటి ఎగ్జామ్ పేపర్లన్నీ కూడా లీకులు కావడం, ఆ లీకులు అయిన తర్వాత వేల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లోన మరి మొన్నటి రోజున జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఒక మంత్రిని రాజీనామా చేపించి ఆ యొక్క నీట్ పేపర్ మీద ఎటువంటి స్పందన లేకపోవడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటువంటివే కాకుండా ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఎన్టీఏ సంస్థ ఏదైతే ఉందో ఆ ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని, మరి అదే విధంగా నీట్ కి సంబంధించి 2020 జాతీయ విద్యా విధానాన్ని కూడా రద్దు చేసి విద్యార్థులకి రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి కల్పించే విధంగా రాష్ట్రాల్లోనే నీట్ ఎగ్జామ్స్ కానీ వాటికి సంబంధించినటువంటివి కూడా డాక్టర్స్ కానీ ఇక్కడ నిర్వహించాలనే డిమాండ్లతోటి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా మరి ఎవరైనా విద్యార్థులు కానీ ఇంకొకరు కానీ ప్రశ్నిస్తా ఉంటే వారిని అర్బన్ నక్సలైట్లు అంటూ దివాక్ నక్సలైట్లు అని చెప్పేసి మరి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా కానీ జాతీయ విద్యా విధానంలో విద్యా కాషాయీకరణ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన పంతాన్ని మార్చుకోవాలి. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధంగానే జిల్లాలో కాదు రాష్ట్రంలో మొత్తం మీద కూడా అనేకమైనటువంటి హాస్టళ్లని మూసివేస్తా ఉంది. ఈ హాస్టల్ మూసివేతలతో పాటు అనేకమైనటువంటి గవర్నమెంట్ కాలేజీల్లో స్కూళ్లలో ఇప్పటి వరకు కూడా టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి ఇంకా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరు సోమన్న, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు, కర్నూలు.